ఏబిఎన్ ఆర్కే చాలా సంచలనమైనటువంటి ఆయన విశ్లేషణ రాయడం జరిగింది. ఒకసారి దాని గురించి కూడా చూద్దాం. జర జాగ్రత్త రేవంత్, ప్రభుత్వ అధినేతగా రేవంత్ రెడ్డి ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం అలవరుచుకోవాలి. చెరువులు జలాశయాల పరిరక్షణ అవసరమే, అంత మాత్రాన ఈ విషయంలో దూకుడు తగదు. ఆక్రమణల పేరిట వేలాది ఇళ్లు కూల్చడం ప్రజల్లో వ్యతిరేకతకు దారితీస్తుంది. హైడ్రా చర్యల వల్ల ఏ పాపం తెలియని వాళ్ళు నిరాశ్రయులు అవుతున్నారు. ఫామ్ హౌస్లను, అతిథి గృహాల నిబంధనలు అతిక్రమించి నిర్మిస్తే కూల్చినా పర్వాలేదు, కానీ అన్ని అనుమతులతో పేదలు మధ్యతరగతి వారు నిర్మించుకున్నటువంటి వాటిని, దశాబ్దాల క్రితం నిర్మించుకున్న వాటిని తొలగించుకోవాలనుకోవడం మంచిది కాదు. మూసీని అభివృద్ధి చేయాలనుకోవడం తప్పు కాదు. అయితే దశాబ్దాలుగా మూసీలో ఆక్రమణలు జరిగాయి. వేలాది మంది ఇళ్లను నిర్మించుకున్నారు. నిజానికి మూసీ ప్రాజెక్టును ప్రజలు కోరుకోలేదు. ఫామ్ హౌస్లో కూల్చివేతలు జరిగినప్పుడు ప్రజల్లో సానుకూల స్పందన ఏర్పడింది. అయితే హైడ్రా దూకుడు పెంచి సామాన్య ప్రజలు నిర్మించుకున్నటువంటి ఇళ్లను కూడా కూల్చివేయడం ప్రారంభించగానే ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది. చెరువులు జలాశయాల FTL బఫర్ జోన్లను ముందుగా నిర్ణయించకుండా ఇతర శాఖల అనుమతులతో నిర్మించుకున్న ఇళ్లను కూల్చడం సమర్థనీయం కాదు. ఇది అంతిమంగా ప్రజల్లో వ్యతిరేకత దారితీస్తుంది అంటూ చెప్తా ఉన్నారు క్లియర్గా. రేవంత్ తక్షణం ఈ అంశంపై దృష్టి కేంద్రీకరించాలి. కూల్చివేతలకు తాత్కాలికంగా విరామం ప్రకటించాలి. మొత్తం పరిస్థితిని సమీక్షించాలి. కూల్చివేతలపై ప్రజల్లో వ్యతిరేకత బలపడకుందే ప్రభుత్వం మేలుకోవాలి. తమది నిర్మాణాత్మక ప్రభుత్వం అయితే రేవంత్ కూల్చివేతల ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ నేత కేటీఆర్ చేసిన విమర్శ ప్రజల్లోకి వ్యాపించక ముందే జాగ్రత్తలు తీసుకోవాలి. కూల్చివేతలే ఎజెండా అయితే ప్రతిపక్షానికి బలమైన ఆయుధం ఇచ్చినట్టు అవుతుంది. కూల్చివేతలు మాత్రమే జరుగుతున్నాయని ప్రజల్లో అభిప్రాయం ఏర్పడితే రేవంత్ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తలపెట్టిన మూసీ ప్రాజెక్టును తాత్కాలికంగా నిలిపివేయడం, పక్కన పెట్టడం వాంఛనీయమంటూ చెప్తా ఉన్నారు. సో నాకు తెలిసి ఖచ్చితంగా ఇలాంటి పరిస్థితి రాదు. ఎందుకంటే కూల్చివేతలకు సంబంధించినటువంటి ఏదైతే ఉందో ఇది కొంతమేర, మేము మొదటి నుంచి కూడా చెప్తాం, కొంతమేర నష్టం జరుగుతూ ఉన్నటువంటి విషయం వాస్తవం. దాన్ని సరి చేసుకోని చెప్పేసి మొదటి నుంచి చెప్తాను. ఎవరో చేసిన నేరాలకు మరెవరో శిక్షించడం సమర్థనీయం కాదు. ఆక్రమణలైనా మరేదైనా ప్రజలతో ముడిపడి ఉన్న సందర్భాలలో ప్రభుత్వం సమయంతో వ్యవహరించాలి అంటూ చాలా క్లియర్గా తెలుస్తూ ఉంది. కూల్చివేతలపై ప్రజాభిప్రాయం తెలుసుకునేటువంటి ప్రయత్నం ఇప్పుడు జరగాలి. హైడ్రా చర్యలు తొలుత ఆక్షేపించని ప్రతిపక్షాలు ఇప్పుడు ఎందుకు స్వరం పెంచుతున్నాయో తెలుసుకునేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేయాలి. రేవంత్ ప్రభుత్వం అంటే కూల్చివేతల ప్రభుత్వం అనే పేరు తెచ్చుకోవద్దు. హెచ్చరికలతో కూడిన ఈ సూచనలు సీఎం రేవంత్ రెడ్డి పట్టించుకుంటారో లేదో వేచి చూడాలంటూ చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రభుత్వాన్ని నడపడంలో రేవంత్ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. విపక్షంలో ఉన్నప్పుడు వాడిన భాషను సీఎంగా వాడితే ప్రజలు హర్షించరు. సీఎం అంటే హుందాతనం ఉండాలి. కేసీఆర్ కేటీఆర్ దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకోకూడదు. తమ ప్రభుత్వ నిర్ణయాలకు ప్రజామోదం ఉందా లేదా అని మాత్రమే చూసుకోవాలి. వ్యక్తులు టార్గెట్గా ప్రభుత్వాన్ని నడిపితే ఫలితం ప్రతికూలంగానే ఉంటుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లక ముందే ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అటు కాంగ్రెస్ అధిష్టానం దృష్టి సారించాలి అంటూ మేల్కోవాలంటూ చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. సో వాస్తవంగా కొంత కాంగ్రెస్ పార్టీ పైన డ్యామేజ్ జరుగుతున్న విషయం వాస్తవం. ఈ హైడ్రా కానీ ఇదే మూసీ రివర్ వల్ల కాంగ్రెస్కి పెద్ద ఎత్తున డ్యామేజ్ అవుతుందనే విషయం వాస్తవం. సో మూసీ రివర్ ప్రాజెక్ట్ ఏదైతుందో ఆ విషయం కావచ్చు, హైడ్రా విషయంలో నాకు తెలిసి కొన్ని జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుంది, కానీ వెనకడు వేసేటువంటి అవకాశం లేదని చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అయితే ఈ ఆక్రమణలు ఏవైతే ఉన్నాయో, మూసీ రివర్ బెడ్ ఆనుకున్నటువంటి ఆక్రమణలు ఏవైతే ఉన్నాయో వాటిపైన ప్రభుత్వం చాలా సీరియస్గా ఈ డబుల్ బెడ్రూమ్లు ఇచ్చి వాళ్ళకు ఉపాధి, అదేవిధంగా విద్య, వైద్యం సంబంధించినటువంటి అంశాలన్నింటి కూడా కల్పించేటువంటి ప్రయత్నం చాలా పెద్ద ఎత్తున చేస్తూ ఉంది. ఖచ్చితంగా అది కంటిన్యూగా జరిగేటువంటి ప్రాసెస్. అది ఎప్పటికైనా కానీ ఖచ్చితంగా జరుగుతున్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సో దానిలో ప్రభుత్వం చాలా స్పష్టంగా ఖచ్చితంగా నిక్కచ్చిగా ఉన్నట్టే అనిపిస్తూ ఉంది. వెనకడుగు వేస్తే భవిష్యత్ తరాలు మూల్యం చెల్లించుకోక తప్పదు అనేది చాలా స్పష్టంగా నాకైతే అర్థమవుతా ఉంది మిత్రులారా. కానీ ఏబిఎన్ ఆర్కే రాసినటువంటి కొన్ని విషయాలు చాలా, అంటే గ్రౌండ్లో నేను నిన్న చెప్పడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి కేటీఆర్ ఎవరైతున్నారో కృత్రిమమైనటువంటి ఉద్యమాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను ఇంకొక విషయం కూడా చాలా క్లియర్గా చెప్తా. ఎందుకంటే ఈయనకు ప్రజలపైన ప్రేమ లేదు కేటీఆర్కి. కేవలం ఇది అధికార పక్షాన్ని నిర్వీర్యపరిచేలా, అస్థిరపరిచేలా ఆయన చర్యలున్నాయి. అవి ఎందుకు ప్రేమ లేదో కూడా నేను చెప్తాను. నిన్న జరిగినటువంటి సంఘటన మీ కళ్ళ ముందు ఉంచేట్టు ప్రయత్నం చేస్తాం మిత్రులారా. ఏబిఎన్ ఆర్కే చాలా సంచలనమైనటువంటి ఆయన విశ్లేషణ రాయడం జరిగింది. ఒకసారి దాని గురించి కూడా చూద్దాం. జర జాగ్రత్త రేవంత్, ప్రభుత్వ అధినేతగా రేవంత్ రెడ్డి ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం అలవరుచుకోవాలి. చెరువులు జలాశయాల పరిరక్షణ అవసరమే, అంత మాత్రాన ఈ విషయంలో దూకుడు తగదు. ఆక్రమణల పేరిట వేలాది ఇళ్లు కూల్చడం ప్రజల్లో వ్యతిరేకతకు దారితీస్తుంది. హైడ్రా చర్యల వల్ల ఏ పాపం తెలియని వాళ్ళు నిరాశ్రయులు అవుతున్నారు. ఫామ్ హౌస్లను, అతిథి గృహాల నిబంధనలు అతిక్రమించి నిర్మిస్తే కూల్చినా పర్వాలేదు, కానీ
అన్ని అనుమతులతో పేదలు మధ్యతరగతి వారు నిర్మించుకున్నటువంటి వాటిని దశాబ్దాల క్రితం నిర్మించుకున్న వాటిని తొలగించుకోవాలనుకోవడం మంచిది కాదు. మూసీని అభివృద్ధి చేయాలనుకోవడం తప్పు కాదు. అయితే దశాబ్దాలుగా మూసీలో ఆక్రమణలు జరిగాయి. వేలాది మంది ఇళ్లను నిర్మించుకున్నారు. నిజానికి మూసీ ప్రాజెక్టును ప్రజలు కోరుకోలేదు. ఫామ్ హౌస్లో కూల్చివేతలు జరిగినప్పుడు ప్రజల్లో సానుకూల స్పందన ఏర్పడింది. అయితే హైడ్రా దూకుడు పెంచి సామాన్య ప్రజలు నిర్మించుకున్నటువంటి ఇళ్లను కూడా కూల్చివేయడం ప్రారంభించగానే ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది. చెరువులు, జలాశయాల ఎఫ్టీఎల్ బఫర్ జోన్లను ముందుగా నిర్ణయించకుండా ఇతర శాఖల అనుమతులతో నిర్మించుకున్న ఇళ్లను కూల్చడం సమర్థనీయం కాదు. ఇది అంతిమంగా ప్రజల్లో వ్యతిరేకత దారితీస్తుంది అంటూ చెప్తా ఉన్నారు క్లియర్గా. రేవంత్ తక్షణం ఈ అంశంపై దృష్టి కేంద్రీకరించాలి. కూల్చివేతలకు తాత్కాలికంగా విరామం ప్రకటించాలి. మొత్తం పరిస్థితిని సమీక్షించాలి. కూల్చివేతలపై ప్రజల్లో వ్యతిరేకత బలపడకుందే ప్రభుత్వం మేలుకోవాలి. తమది నిర్మాణాత్మక ప్రభుత్వం అయితే రేవంత్ ది కూల్చివేతల ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ నేత కేటీఆర్ చేసిన విమర్శల ప్రజల్లోకి వ్యాపించక ముందే జాగ్రత్తలు తీసుకోవాలి. కూల్చివేతలే ఎజెండా అయితే ప్రతిపక్షానికి బలమైన ఆయుధం ఇచ్చినట్టు అవుతుంది. కూల్చివేతలు మాత్రమే జరుగుతున్నాయని ప్రజల్లో అభిప్రాయం ఏర్పడితే రేవంత్ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తలపెట్టిన మూసీ ప్రాజెక్టును తాత్కాలికంగా నిలిపివేయడం, పక్కన పెట్టడం వాంఛనీయమంటూ చెప్తా ఉన్నారు. సో నాకు తెలిసి ఖచ్చితంగా ఇలాంటి పరిస్థితి రాదు. ఎందుకంటే కూల్చివేతలకు సంబంధించినటువంటి ఏదైతే ఉందో ఇది కొంతమేర మేము మొదటి నుంచి కూడా చెప్తాం, కొంతమేర నష్టం జరుగుతూ ఉన్నటువంటి విషయం వాస్తవం. దాన్ని సరి చేసుకోని చెప్పేసి మొదటి నుంచి చెప్తాను. ఎవరో చేసిన నేరాలకు మరెవరో శిక్షించడం సమర్థనీయం కాదు. ఆక్రమణలైనా మరేదైనా ప్రజలతో ముడిపడి ఉన్న సందర్భాలలో ప్రభుత్వం సమయంతో వ్యవహరించాలి అంటూ చాలా క్లియర్గా తెలుస్తూ ఉంది. కూల్చివేతలపై ప్రజాభిప్రాయం తెలుసుకునేటువంటి ప్రయత్నం ఇప్పుడు జరగాలి. హైడ్రా చర్యలు తొలుత ఆక్షేపించని ప్రతిపక్షాలు ఇప్పుడు ఎందుకు స్వరం పెంచుతున్నాయో తెలుసుకునేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేయాలి. రేవంత్ ప్రభుత్వం అంటే కూల్చివేతల ప్రభుత్వం అనే పేరు తెచ్చుకోవద్దు. హెచ్చరికలతో కూడిన ఈ సూచనలు సీఎం రేవంత్ రెడ్డి పట్టించుకుంటారో లేదో వేచి చూడాలంటూ చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రభుత్వాన్ని నడపడంలో రేవంత్ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. విపక్షంలో ఉన్నప్పుడు వాడిన భాషను సీఎంగా వాడితే ప్రజలు హర్షించరు. సీఎం అంటే హుందాతనం ఉండాలి. కేసీఆర్, కేటీఆర్ దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకోకూడదు. తమ ప్రభుత్వ నిర్ణయాలకు ప్రజామోదం ఉందా లేదా అని మాత్రమే చూసుకోవాలి. వ్యక్తులు టార్గెట్గా ప్రభుత్వాన్ని నడిపితే ఫలితం ప్రతికూలంగానే ఉంటుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లక ముందే ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటు కాంగ్రెస్ అధిష్టానం దృష్టి సారించాలి అంటూ మేల్కోవాలంటూ చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. సో వాస్తవంగా కొంత కాంగ్రెస్ పార్టీ పైన డ్యామేజ్ జరుగుతున్న విషయం వాస్తవం. ఈ హైడ్రా కానీ మూసీ రివర్ వల్ల కాంగ్రెస్కి పెద్ద ఎత్తున డ్యామేజ్ అవుతుందనే విషయం వాస్తవం. సో మూసీ రివర్ ప్రాజెక్ట్ ఏదైతుందో ఆ విషయం కావచ్చు, హైడ్రా విషయంలో నాకు తెలిసి కొన్ని జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ వెనకడు వేసేటువంటి అవకాశం లేదని చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అయితే ఈ ఆక్రమణలు ఏవైతే ఉన్నాయో మూసీ రివర్ బెడ్ ఆనుకున్నటువంటి ఆక్రమణలు ఏవైతే ఉన్నాయో వాటిపైన ప్రభుత్వం చాలా సీరియస్గా ఈ డబుల్ బెడ్రూమ్లు ఇచ్చి వాళ్ళకు ఉపాధి, అదేవిధంగా విద్య, వైద్యం సంబంధించినటువంటి అంశాలన్నింటి కూడా కల్పించేటువంటి ప్రయత్నం చాలా పెద్ద ఎత్తున చేస్తూ ఉంది. ఖచ్చితంగా అది కంటిన్యూగా జరిగేటువంటి ప్రాసెస్. అది ఎప్పటికైనా కానీ ఖచ్చితంగా జరుగుతున్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.